హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్ రావు. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. అండ్ బిగ్ బాస్ సీజన్ 8 వీక్ 4 నామినేషన్స్ అయితే మీరు నైట్ చూసుంటారు. అండ్ అదేవిధంగా ఫ్యాన్ పోల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ హౌస్లో కొత్త చీఫ్గా కిరాక్సిత ఎంపికైనట్లు సమాచారం. అండ్ వీడియోని చూసే ముందు ఈ వీక్ మీ ఓటు ఎవరికి అనేది కామెంట్ బాక్స్ మొత్తం నింపేయండి, చూద్దాం ఎవరి పవర్ ఎంతో. సో ఒక ఫ్యాన్ పోల్ చూస్తూ డీటెయిల్గా అండ్ ఫ్యాన్ పోల్లో చూస్తే నబిల్ నెంబర్ 1లో ఉన్నాడు. 27% అలా వస్తుంది. ఎందుకంటే నబిల్ నామినేషన్స్ కరెక్ట్గా ఉన్నాయి, కరెక్ట్ పాయింట్స్ మీద ఉన్నాయి. ఇద్దరు కరెక్ట్ వ్యక్తులను చేశారు. అండ్ సంచాలక్గా కూడా తన లెవెల్ బెస్ట్ ఇచ్చాడు. కానీ వాళ్ళు మాత్రం ఫెయిల్డ్ సంచాలక్ అండ్ పార్షియాలిటీ రకరకాలు అన్నారు. కానీ అవన్నీ అబద్ధం. మీరు అది చూసినట్లయితే ఎపిసోడ్. సో మొత్తానికి నబిల్ నేను నామినేషన్ ఎఫెక్ట్తోని టాప్లో అయితే కొనసాగుతున్నాడు ఫ్యాన్ పోల్లో. నెంబర్ 2లో మణికంఠ ఉన్నాడు. 17-18 వస్తుంది. సో మణికంఠను అనవసరంగా నామినేట్ చాలామంది చేశారనిపించింది సేఫ్గా. ఒక ప్రేరణకి ఆ దోషేసిలో రీజన్ ఉంది, కానీ మిగతా వాళ్ళు ఎవరికి లేదు. ముఖ్యంగా యష్మి నేను చేస్తా అని చెప్పింది. కాకపోతే పృథ్వీని మెచ్చుకుంటూ పొగుడుతూ ఇతన్ని చాలా దారుణంగా అనాల్సిన దానికంటే ఎక్కువ అంది. ఆమె సెకండ్ నామినేషన్ సోనియా ఓకే. సో ఫస్ట్ నామినేషన్లో మాత్రం అనవసరంగా సో ఇతన్ని సేఫ్గా ఇతన్ని ఏమైనా అనొచ్చు, ఇతనికి నామినేషన్ వేయొచ్చు అన్నట్లయితే వేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా వేసుకుంటూ వెళ్ళిపోయారు. కాన్ఫిడెన్స్గా ఇతని మీద ఆరోపణలు అయితే చేశారు. కానీ అతను స్టిల్ అప్పటికి కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. సో మణికంఠ అయితే చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించాడు నిన్న. అండ్ నెక్స్ట్ చూస్తే ప్రేరణ ఉంది. 17-18% చాలా జెన్యూన్ కంటెస్టెంట్ అనిపించింది. కాబట్టి ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకుంది. చాలా రీజనబుల్ కంటెస్టెంట్ ఈమె. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఈసారి ఆదిత్య ఓం కనుక సేవ్ అయినట్లయితే చాలా బిగ్ ఎలిమినేషన్ మనం చూడబోతున్నాం. 14% అలా అయితే వస్తుంది ఇక్కడ ఫ్యాన్ బేస్లో అయితే. నెక్స్ట్ సోనియా 11-12% వస్తుంది సోనియా. సో సోనియా ఆర్గ్యుమెంట్ తనని ఏమన్నా అంటే తట్టుకోలేక విపరీతంగా మాటలు అనేస్తుంది. సో ఆ మాటలు ఎలా ఉంటాయంటే పర్సనల్గా గుచ్చుకునేలా ఉంటాయి మాటలు. సో ఆర్గ్యుమెంట్ వేరు, ఫైర్ వేరు. అలా ఒక వ్యక్తిని అలా అదొక రకమైనటువంటి లాంగ్వేజ్లో చెప్పాలంటే ఆ మాటలు సూటిపోటి మాటల్లా ఉంటాయి అవి. సో అలాంటి మాటల వల్ల ఈమె బ్యాడ్ అవుతుంది. నెక్స్ట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ ఏంటంటే తనకు తనే ఫీల్ అయిపోతున్నాడు. సో తను స్ట్రాంగ్ అని చెప్పి, తను చాలా డేరింగ్ అని చెప్పి, సో అలాంటి యాటిట్యూడ్ కూడా అతని బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది. సో అందుకే ఇతని కోటింగ్ అయితే తక్కువగా వస్తుంది. సో మొత్తానికైతే ఈ లిస్ట్లో సోనియా, పృథ్వీరాజ్, ఆదిత్య ఓం ఈసారి కూడా ఉంటారు. అండ్ మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయడం మర్చిపోకండి.